ఇక చూడు రే మగ పొరగాని పైన అంట లైంగిక దాడి చేసిరంట ఈ మోతవార్లు. ఇంక వీళ్ళని ఏమక్కర గుర్తున్న భూమి మీద బాలుడిపై లైంగిక దాడి వేధింపులు ఏడ జరిగింది ముచ్చట అలంపూర్ దగ్గర జరిగింది. మళ్ళీ ఈ మోతవారు అంట అలంపూర్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ అంట, 3వ వార్డుల కౌన్సిలర్ అంట. ముసలోళ్ళని ఇచ్చిపెట్టరు, వశోళ్ళని ఇచ్చిపెట్టరు, నడిడోళ్ళని ఇచ్చిపెట్టరు, బుడ్డ పిల్లల్ని ఇచ్చిపెట్టరు, మొగోళ్ళని కూడా ఇచ్చిపెట్టే కాలం లేదు. ఎవరికి కూడా రక్షణ లేకుండా అయిపోయింది. అసలు ఏం పుడుతుందో చిలకు రోగాలు చెప్పురి. పోరగాని పైన లైంగిక దాడి చేస్తే ఇట్లా పాడేసేస్తారా మీ ఆలిముండమయ్యా, మీరు ఎందుకు పుట్టిర్రా భూమి మీద నాకు అర్థం కాదు. కానీ సిగ్గి శరం లజ్జ పసులు కూడా గిట్ట చేయకూడదు. పసులు కూడా సిగ్గుపడుతున్న సిగ్గిసొంటోళ్ళని చూస్తుంటే. అలంపూర్ అంట జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మున్సిపాలిటీలోని 3వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆసిఫ్ ఖాన్పై మంగళవారం పోక్సో కేసు నమోదైంది. 2024 నవంబర్లో అలంపూర్ పట్టణానికి చెందిన ఓ బాలుడిని గాంధీ విగ్రహం దగ్గర రావాలని ఫోన్ చేసి మరీ పిలిపించుకున్నట్ట పోరగాన్ని. వచ్చిన బాలుడిని ఆసిఫ్ ఖాను, పరశురాము మరో 2 వ్యక్తులు అపహరించి రేలంపాడు దగ్గర ఉన్న గుట్టకు తీసుకెళ్లారు. అక్కడ బాలుడిపై ఆసిఫ్ ఖాన్ లైంగిక దాడి చేయగా ఈ విషయం బయటకు పొక్కకుండా మొదట జాగ్రత్త పడ్డారు. ఆసిఫ్ ఖాన్ బాలుడితో మాట్లాడిన వీడియోని అప్పటి బీఆర్ఎస్ కౌన్సిలర్ ఇంతియాజ్ అలీతో కలిసి బాధితుడు సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. దీంతో వారిద్దరిపైన 60 లక్షల రూపాయలు ఆసిఫ్ ఖాన్ పరువు నష్టం దావా వేయగా ఆ కేసు నమోదైన విషయం ఇప్పుడు నోటీసులు వచ్చే వరకు బాధితుడికి తెలియదు. దీంతో బాలుడు లైంగిక దాడికి ఘటనపై పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశాడు. కౌన్సిలర్ పైన కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న ఎస్ఐ చెప్పిండట. ఏమన్నా సిగ్గి శరం లజ్జ అనిపించకుండా వస్తున్నాను వీళ్ళకు. పోరగాని పైన లైంగిక దాడి మనం చూస్తుంటాం మామూలుగా. వృద్ధురాల పైన లైంగిక దాడి, అమ్మాయిల పైన లైంగిక దాడి, గృహిణి పైన లైంగిక దాడి, చిన్న పిల్లల పైన లైంగిక దాడి, మైనర్ అమ్మాయిల పైన లైంగిక దాడి, ఇక బాలుడి పైన లైంగిక దాడి. గిట్ట నాశనమై చస్తూరు. అసలుకు కాలం ఉంటుండొస్తున్నా, లోకం ఉంటుండొస్తున్నా, మునిగిపోతున్నా అర్థం కాని ముచ్చట. సిగ్గి శరం లజ్జ ఉండాలి జరనన్న. మళ్ళీ ఈ మోతవారు అంట బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అంట. ఈయనకి ఎట్ట ఓట్లు వేయొచ్చు మరి, వేసిన వాళ్ళకి చేతులెత్తి మొక్కాలి. మరి ఆ వార్డులో ఉన్నోళ్ళు ఇప్పుడు నా ముచ్చట తింటే ఇంటే వాలంపూర్లో ఒక్కలా నినకుండా వచ్చినా జర మమ్మగా నా వార్డులకు పంపించి ఉపాయం చేయరు. గిసోటి లుచ్చకి ఎట్ట ఓట్లు వేసిరులా మీరు. పోరగాని పైన లైంగిక దాడి చేస్తాడు. ఈ నాశనం అయిపోను. సిగ్గి శరం లజ్జ ఉండాలి జరనన్న. అంటే తాగినట్టు పాడైపోను. తాగినోనికి మీ పానం కిందో మీదో అంటారు కదా. తాగినాక కొంతమందికి, అందరికి కాదు, తాగినోనికి తల్లి అయిద్ది అనే ఒక సామెత ఉంటుంది చూసినావు, గట్టినే కావచ్చు. పోరగాని పైన, మైనర్ పోరగాని పైన లైంగిక దాడి చేసిరంట. మొగళ్ళని ఇచ్చిపెట్టరు, ఆడలను ఇచ్చిపెట్టరు, జంతువులను ఇచ్చిపెట్టరు. ఇంకా మధ్యలో నేను ఒకటి వార్త చదివిన, ఓడి బరిదూడని గిట్ట లైంగికంగా ఇదే పనిచేసిండు. మొత్తం నాశనానికి నాశనకాలం దగ్గర పడ్డట్టే ఉంది. అంతకు మించింది ఏమీ లేదు.